బ్రిటిషర్స్ చేసిన తప్పిదాలు భారత్ను ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులను ఇష్టారాజ్యంగా విభజించింది. ఆ ఫలితంగా ఆ రెండు దేశాలు నిత్యం ఘర్షణలకు దిగుతున్నాయి. ఇలాగే 200 ఏళ్ల క్రితం అనాలోచితంగా తయారు చేసిన ఒక మ్యాప్ లాటిన్ అమెరికాలో రెండు దేశాల మధ్య చిచ్చు రేపుతోంది. 1880లో గయానా ప్రాంతాన్ని బ్రిటిషర్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దేశం మ్యాప్ రూపొందించే సమయంలో పొరుగున ఉన్న స్పెయిన్ ఆధీనంలో ఉన్న వెనిజులాకు చెందిన ఎస్సికిబో ప్రాంతాన్ని గయానాకు చెందినదిగా బ్రిటిషర్స్ చూపించారు. నాటి నుంచి ఈ భూభాగం వివాదాస్పదంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాంతం గయానా భూభాగంగానే కొనసాగుతూ వస్తోంది. ఎస్సికిబోను ఇన్నాళ్లు తమదని వాదించిన వెనిజులా ఇప్పుడు ఏకంగా తమ రాష్ట్రంగా పార్లమెంట్లో బిల్ పాస్ చేసింది. దీంతో మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసలు ఎందుకు ఆ భూభాగంపై ఇరు దేశాలు పట్టుబడుతున్నాయి? వెనిజులా వాదనలు చట్టబద్ధమైనవేనా? వాట్ ది స్టోరీ? వెనిజులా గయానా మధ్య వివాదం ఏమిటి? గయానా భూభాగంపై ఎందుకు వెనిజులా కన్నేసింది? లాటిన్ కంట్రీస్ వివాదాన్ని ఎవరు పరిష్కరించగలరు? దక్షిణ అమెరికా ఖండంలో వెనిజులా త్వరలో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనుంది. దీంతో ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురో దేశంలో గట్టి పోటీని ఎదుర్కొంటున్నాడు. దీంతో ఎన్నికల్లో గెలిచేందుకు మదురో కొత్త ఎత్తుగడ వేశాడు. అందుకు పొరుగు దేశంతో గయానాకి కాలు దూవుతున్నాడు. మరోసారి మదురో గయానాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం గయానాతో ప్రాదేశిక వివాదాలను వెనిజులా ఎదుర్కొంటోంది. నిజానికి గయానా చాలా చిన్న దేశం. ఈ దేశంలో 10 లక్షల కంటే తక్కువ జనాభా ఉంటుంది. ఈ దేశ విస్తీర్ణం 2,15,000 చదరపు కిలోమీటర్లు. అయితే గయానాకు చెందిన భూభాగంలో 3/2 భూమి తమదని వెనిజులా వాదిస్తోంది. అందులోనూ ప్రధానంగా చమురు నిక్షేపాలు అధికంగా ఉన్న ఎస్సికిబో ప్రాంతం తమదని గయానాతో పేచీ పెడుతోంది. వాస్తవానికి 200 ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతోంది. దీన్ని వెనిజులా ఎన్నికల సమరంలో ఆయుధంగా ఉపయోగించుకునేందుకు మదురో సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఎస్సికిబోను తమ రాష్ట్రంగా వెనిజులా అధ్యక్షుడు ప్రకటించారు. అంతేకాదు వెనిజులా పార్లమెంటులో ఎస్సికిబోను రాష్ట్రంగా గుర్తిస్తూ బిల్లును పాస్ చేశారు. బిల్లు ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్టు ఆ దేశ పార్లమెంటు తెలిపింది. దీంతో మళ్లీ తేనెతొట్టెను కదిపినట్లయింది. ఇరు దేశాల మధ్య మరోమారు టెన్షన్లు రాజుకున్నాయి. వెనిజులా ఎన్నికల సమయంలో వెనిజులా గయానా మధ్య వాడివేడిగా మాటల యుద్ధం ముదురుతోంది. వెనిజులాకు తూర్పున ఉన్న గయానాలోని 3/2 భూమి ఎస్సికిబోను కొత్త రాష్ట్రంగా ప్రకటించింది. వెనిజులా ఏకపక్షంగా గయానా ప్రాంతాన్ని తమదని ప్రకటించింది. కొత్త రాష్ట్రానికి గయానా ఎసాకా అనే పేరును పెట్టింది. పొరుగు దేశం మన భూమిని తమదని ప్రకటించి దానికి కొత్త పేరు పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఊహించండి. భారత్ లో ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ ను తమదని, ఆ ప్రాంతానికి ఓ పేరును కూడా చైనా ప్రతిపాదించింది. డ్రాగన్ కంట్రీ వాదనల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఆ భూభాగం తమదని గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. చైనా మాదిరిగానే వెనిజులా దురాక్రమణకు ప్లాన్ వేస్తోంది. గయానాతో తగువకు సిద్ధమవుతోంది. సాంకేతికంగా వెనిజులా గయానా భూభాగాన్ని తమదని ప్రకటించుకుంది. కానీ ఎస్సికిబో ప్రాంతాన్ని వాస్తవంగా పాలిస్తున్నది మాత్రం గయానానే. అయితే ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి గయానాకు కారకస్ ఎలాంటి సైన్యాన్ని పంపలేదు. కానీ ఆ ప్రాంతాన్ని రాష్ట్రంగా ప్రకటించి రక్షించుకునే హక్కు తమకే ఉందని వెనిజులా ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే వెనిజులా ఎందుకిలా చేస్తోంది? గయానా భూభాగాన్ని తమదని ఎందుకు ప్రకటించింది? కారకస్ వాదనలకు చట్టబద్ధత ఉందా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమే. దీనికి కారణం ఇరు దేశాల మధ్య శతాబ్దాల తరబడి ఈ వివాదం సాగుతోంది. 1800 సంవత్సరం నుంచి రెండు ప్రాంతాల మధ్య ఘర్షణలు రేగుతున్నాయి. నిజానికి అప్పట్లో ఇరు దేశాలు యూరోపియన్ వలస రాజ్యాలుగా ఉండేవి. వెనిజులా స్పానిష్ నియంత్రణలో ఉంటే గయానా మాత్రం డచ్ వారి ఆధీనంలో ఉండేది. అనంతరం బ్రిటిషర్లు సొంతం చేసుకున్నారు. అప్పుడే అసలు సమస్య మొదలైంది. ఎక్కడ బ్రిటిషర్లు అడుగు పెడితే అక్కడ వివాదాలు మొదలవుతాయి. వాస్తవం చెప్పాలంటే బ్రిటిషర్లు ప్రాంతాలను విభజించి పాలించే సూత్రాన్ని అనుసరించారు. ఇదే దేశాల మధ్య వివాదానికి కారణాలుగా మారుతోంది. గయానాను ఆక్రమించుకున్న తర్వాత బ్రిటిషర్లు కొత్త మ్యాప్ రూపొందించారు. అందులో స్పానిష్ ఆధీనంలోని వెనిజులా ప్రాంతాలను కూడా కలిపేసుకున్నారు. అది తమదిగా వాదిస్తూ వచ్చారు. ఎస్సికిబోను బ్రిటిష్ గయానాలో భాగంగా చూపించారు. ప్రాథమికంగా చెప్పాలంటే బ్రిటిషర్లు రూపొందించిన ఆ మ్యాప్ తోనే ఇరు దేశాల మధ్య వివాదం తలెత్తింది. ఏది ఏమైనా 200 ఏళ్లుగా ఎస్సికిబో ప్రాంతాన్ని గయానానే పాలిస్తోంది. గయానాలో ఆ ప్రాంతం 3/2 ఉంటుంది. సో ఆ భూమి తమది కాబట్టి స్వాధీనం చేసుకునే హక్కు తమకు ఉందనే వెనిజులా వాదనల్ని సమర్థించాలా? బ్రిటిషర్లు చేసిన నేరాలకు గయానాను ఇప్పుడు శిక్షించాలా అన్న ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. ఈ వివాదంలో 1899లో అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. 1966లో ఐక్యరాజ్య సమితి కూడా తమ అభిప్రాయాన్ని వివరించింది. 2018లో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా ఈ వివాదంలోకి లాగారు. కానీ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మాత్రం బయటి శక్తి జోక్యంపై అభ్యంతరం చెబుతున్నారు.
అది తమ భూభాగమని, అందులో వేరే ఎవరు జోక్యం చేసుకున్నా తాము అంగీకరించమని తేల్చి చెబుతున్నారు. అంతేకాకుండా గత ఏడాది డిసెంబర్లో వివాదాస్పద ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. అనంతరం గయానాలోని ఎస్సికిబో భూభాగాన్ని వెనిజులా ప్రజలు తమ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నట్టు నికోలస్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో గయానా సరిహద్దుకు సైన్యాన్ని పెద్ద ఎత్తున పంపుతున్నాడు. అంతేకాదు భారీగా సైనిక స్థావరాలు కూడా విస్తరించాడు. ఇప్పుడు వెనిజులా పార్లమెంటు ఎస్సికిబోను తమ ప్రాంతంగా, తమ రాష్ట్రంగా ప్రకటించింది. మదురో ఎందుకు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని పెంచుతున్నాడు? బాగా గమనిస్తే ఎస్సికిబో ప్రాంతంలో చమురు నిల్వలు విస్తారంగా ఉన్నాయి. అమెరికా చమురు దిగ్గజ సంస్థ ఎక్సాన్ మొబైల్ వంటి సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతేకాదు గత 3 నెలలుగా వెనిజులా కంటే గయానా ఎక్కువ చమురును ఎగుమతి చేస్తోంది. నిజానికి ప్రపంచంలోనే అత్యధిక చమురు నిక్షేపాల నిల్వలున్న దేశం వెనిజులానే. అయితే మదురోపై ఆంక్షలు విధించడంతో వెనిజులా ఎగుమతులు పడిపోయాయి. చమురు ఎగుమతుల్లో గయానా నుంచి వెనిజులా గట్టి పోటీని ఎదుర్కొంటోంది. అయితే గయానా చమురు ఎగుమతుల్ని అడ్డుకునేందుకు వేసిన ఎత్తుగడ, లేక నిజంగానే గయానా భూమిని సొంతం చేసుకునేందుకు వెనిజులా సిద్ధమైందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. జూలైలో వెనిజులా ఎన్నికలకు వెళ్లనుంది. మదురో అధికారం కోల్పోతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అందుకే ఈ సమయంలో దేశభక్తిని రగిలించేందుకు ఎస్సికిబోను అస్త్రంగా అధ్యక్షుడు నికోలస్ మదురో ఎంచుకున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. 2 దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే ఈ 2 దేశాలతో భారత్ కు సత్సంబంధాలున్నాయి. 2019 వరకు 5 నుంచి 7% మేర వెనిజులా నుంచి భారత్ ముడి చమురును దిగుమతి చేసుకుంది. అమెరికా ఆంక్షలు విధించడంతో భారత్ చమురు కొనుగోళ్లు నిలిపేసింది. అయితే వెనిజులాలో భారత్ కు వాణిజ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా భారత ప్రభుత్వ రంగ సంస్థలకు వెనిజులా చమురు క్షేత్రాల్లో వాటాలున్నాయి. భారత పెట్టుబడులకు కూడా వెనిజులా డబ్బును చెల్లించాల్సి ఉంది. ఆంక్షల కారణంగా ఆ డబ్బును భారత్ సేకరించలేకపోయింది. ఇటీవల వెనిజులాపై అమెరికా ఆంక్షలు ఎత్తేసింది. దీంతో మళ్లీ ఆ దేశం నుంచి చమురు కొనుగోలుకు భారత్ సిద్ధమైంది. మరోవైపు గయానాతో రక్షణ ఒప్పందాలకు భారత్ ప్రాధాన్యమిస్తోంది. గయానాకు 191 కోట్ల 96 లక్షల రూపాయల రుణాన్ని భారత్ అందించింది. ఈ రుణాలతో భారత్ ఆయుధాలను గయానా కొనుగోలు చేయనుంది. ప్రధానంగా 2 HAL 228 డోనియర్ ఎయిర్ క్రాఫ్ట్ లను కొనుగోలు చేయాలని గయానా నిర్ణయించింది. ఈ హెలికాప్టర్లు నిఘాకు, మిలిటరీ సేవలకు గయానా వినియోగించనుంది. ఈ డీల్ ఇంకా పూర్తి కాలేదు. ఇక ఇండియన్ పెట్రోల్ వెహికల్స్ తో పాటు రేడార్లపైన గయానా ఆసక్తి చూపుతోంది. దేశాల మధ్య వివాదం సద్దుమణిగించే దిశగా అగ్రదేశం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదంలో కూడా భారత్ జోక్యం చేసుకుని శాంతికి బాటలు వేయాలని పలు దేశాలు కోరుతున్నాయి. మరో యుద్ధాన్ని ప్రపంచం భరించేందుకు సిద్ధంగా లేదని, మోడీ ఈ విషయంలో చొరవ చూపాలని ప్రధానంగా లాటిన్ అమెరికా దేశాలు కోరుతున్నాయి.